హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఈరోజు నాకు ఇష్టమైన కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా వెజ్‌లో. అదేంటంటే శనగపప్పు అండ్ ఆలు కర్రీ అనమాట. ఇదైతే చాలా ఇష్టం నాకు. ఇది సింపుల్‌గాను, టేస్టీగాను ఉంటుందనమాట. ఒకసారి ముందైతే చూసేద్దాం. దీనికోసం అయితే శనగపప్పు నీట్‌గా కడిగేసుకొని వాటర్ వేసుకోవాలి. అందులోనే నీట్‌గా కడుక్కున్న ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. దాని తర్వాత ఆలుపై ఉన్న పొట్టు కూడా తీసేసుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్, టమోటాలు, అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు అనేది యాడ్ చేసుకొని ఒక సెకండ్ అలా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కారప్పొడి అనేది యాడ్ చేసుకుంటాం. నేను ఓన్లీ కారప్పొడి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే కాబట్టి ఎక్కువ కారం అనేది ఉండదు. మనకు సరిపడినంతే చేసుకుంటాం కదా! సో, అందుకే నేను కారం మాత్రమే తీసుకుంటున్నాను. కారప్పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పప్పు, ఆలూను మాత్రం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో వాటర్ అనేది వేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత కర్రీలో ఉన్న పులుసు అనేది బాగా దగ్గర పడుతూ వస్తుంది. చూసారు కదా! ఇలా అయితే బాగా దగ్గర పడుతూ వస్తుంది. ఇలా వచ్చిందంటే కర్రీ అనేది రెడీ అయిందనమాట. సో, ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. రైస్‌లోనే కాదు చపాతీలో కూడా వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందనమాట. ఎప్పుడు మనం చపాతీలోకి ఆలు కర్రీ ఇలా చేసుకొని తింటూ ఉంటాం. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.